ఇప్పుడైతే మా తమ్ముడు కార్ బయటికి తీసిండు, అడిపోదాని ప్రొటెక్షన్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డ్రైవింగ్ మా ఇంట్లో ప్రొఫెషనల్ డ్రైవర్ అంటే అట్లనే మన అసిస్టెంట్ ప్రొటెక్షన్ గాడు వస్తున్నాడు మనతో. ఇదే మా ఊర్లో ఉన్న డిమార్ట్. హలో గాయ్స్, నా అందరికీ నమస్కారం. మళ్ళీ కొత్త వ్లాగ్కి స్వాగతం. ప్రొటెక్షన్. సో ఈరోజు మనం కంటెంట్ వచ్చేసి మన డిమార్ట్లో సామాన్లు కొనడానికి వెళ్తున్నాం. సో స్కూటీ మీద వెళ్దాం అనుకుంటే స్కూటీ మీద ముగ్గురు పట్టరు అని చెప్పి ఇప్పుడు మనోడైతే వెనకాల ఇప్పుడు మా తమ్ముడు గారు కార్ తీసిండు. అట్లనే మన అసిస్టెంట్ ప్రొటెక్షన్ గాడు వస్తున్నాడు మనతోనే. పేరు సందీప్, చెప్పరా హాయ్ ప్రియా. సందీప్ ఇప్పుడు మనతో వస్తున్నాడు. సందీప్ ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన విద్యార్థి, ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్తాడు. ఇప్పుడైతే మనం డిమార్ట్కి వెళ్ళి అక్కడ ఏమేమి తీట పనులు చేస్తాం అనేది తీద్దాం, వ్లాగ్ తీద్దాం. సో ఇప్పుడైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇగో మా తమ్ముడు డ్రైవింగ్. మా ఇంట్లో ప్రొఫెషనల్ డ్రైవర్ అంటే మా తమ్ముడే. ఏం పనులున్నా ఈయన కార్ తీయమంటే తీస్తాడు. కొంచెం నైట్ అయింది, అంటే అరౌండ్ 8 అవుతుంది టైం. ఇప్పుడు డిమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక మా ఊర్లో కొంచెం పెద్దగా మాల్లా కనిపించి ఏసీ ఉంటుందంటే డిమార్ట్ ఒకటే. ఈడైతే బిచ్చిండు. అయ్యప్పరా సందీప్. ముందల నాన్న తమ్ముడు డ్రైవింగ్ చేస్తుండు. మనం కార్ అంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి తమ్ముడికి ఇస్తాం. తమ్ముడు చాలా ఎక్స్పర్ట్. సో ఇక తమ్ముడే తోలుతాడు బండి. ఇక్కడ నుండి అయితే మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకోవాలి. ఇది విజయవాడ హైదరాబాద్ హైవే. విజయవాడ దాటిన తర్వాత కేరళ కూడా వస్తాంట. సందీప్ గారు వచ్చింది. వీడంతా సోలో ట్రిప్లు వేస్తూ ఉంటాడు. ఏడాడికి వెళ్ళినవరా? వైజాగ్, అరకు. ఇదే మా ఊర్లో ఉన్న డిమార్ట్. పైన వచ్చేసి మల్టీప్లెక్స్ ఉంటుంది. మనం దీంట్లోకి వెళ్తున్నాం. ఆవు బేకరీకి వెళ్తుందండి. అక్కడ డిమార్ట్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఇది డిమార్ట్ పైన మల్టీప్లెక్స్ కూడా ఉంది. ఒక సినిమా కూడా నడవదు ఇక్కడ. ఒకవేళ సినిమాకి పోతే ముగ్గురే ఉండరు, ఇంకో 10 మందిని తీసుకురా పోపు నడిపిస్తా అంటాడు సినిమా హాలోడు. ఇది పార్కింగ్ ఏరియా. మా తమ్ముడు చాలా ప్రొఫెషనల్. ఇంకా నాన్న ఫుల్ ట్రస్ట్. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రొఫెషనల్ తోలుతాడో. ఇప్పుడైతే పార్కింగ్ చేసినావు. యాటిట్యూడ్ సందీప్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాగా ఉడకపోస్తుందని చెప్పి షార్ట్స్ వేసుకున్నాం ఈరోజు. షార్ట్స్ మీదనే డిమార్ట్కి వచ్చాము. ఇప్పుడైతే కార్డ్ తీసుకున్నాం. యాటిట్యూడ్ స్టార్ ఫోన్ వాడుతుండే. పుట్నాలు అటుకులు తీసుకున్నాం. ఏం తీసుకోవాలా? ఇంకా కొన్ని కవర్లు తీసుకురా. ఎన్ని కేజీలు? 1 kg 2 తీసుకోరా. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి దీంతో ఆడడం అలవాటు. బొమ్మలు కొనపైనా అట్లా ఆడుకొని వెళ్ళిపోతూ ఉంటా. ఇదేంటి? పోలీస్ సాంగ్ వస్తుంది దీంట్లో నుంచి. ఇప్పుడైతే మా తమ్ముడు ఈరోజు షాపింగ్ చేసినట్టు తెలుసుకున్నాం. తమ్ముడు హాయ్ అయిపోవా? మా తమ్ముడు ఎక్కడ కూర్చుండో చూడండి ఒకసారి. ఇప్పుడైతే అయిపోయింది. ఇక్కడ వచ్చింది మా తమ్ముడు గారు వచ్చిండు. దా అయిపోయింది. ఇంకా డిమార్ట్ షాపింగ్ అంతా అయిపోయింది. సామాన్ అయ్యా తక్కువ తీసుకున్నాం ఈరోజు. ఎక్కుదాం. పాప్కార్న్ తీసుకున్నాం అనుకున్నారు లేదు. పాప్కార్న్ ఇక ఆడ టైం పడుతుంది అని చెప్పారు. సో పాప్కార్న్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నాం. డిమార్ట్లో కూడా వీడియోలు ఫోటోలు తీయొద్దని చెప్పారు. సో తీయలేకపోయాం. మంచి సెటప్ వేసుకొని వస్తేనేమో ఇట్లా అయింది. అదిదా సర్ప్రైజ్. సో ఇక్కడ నుంచి ఇక మనం హైవే ఎక్కితే ఎగ్జాక్ట్లీ 2 kilometers లో మన ఇల్లు. ఈ వ్లాగ్ ఇంతటితో ఇంతే.
మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.